పేరెంట్ టీచర్స్ మీట్ కూటమి ప్రభుత్వం నిర్వహించడం జరిగింది. దాని మీద జగన్మోహన్ రెడ్డి గారు ఒక పోస్ట్ చేశారు. పేరెంట్ టీచర్స్ మీట్ కొత్త ఏమి కాదు, తల్లికి వందనం పథకంలో వారికి ఇస్తారన్న 15,000 ఎప్పుడు ఇస్తారనే అంశం ప్రస్తావించకుండానే మెగా పేరెంట్ టీచర్స్ మీట్ అంటూ చంద్రబాబు నాయుడు గారు హడావిడి చేస్తున్నాడు అని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి గారు ఒక పోస్ట్ చేశాడు. అదేవిధంగా పాఠశాలలో తల్లిదండ్రుల సమావేశాలు కొత్త ఏం కాదు, ఈ సమావేశాలకు పేరు మార్చి కూటమి ప్రభుత్వం హడావిడి చేయడం తప్ప మరేమీ లేదు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఎంతో కష్టించి విద్యారంగాన్ని తీర్చిదిద్దితే కూటమి ప్రభుత్వం సర్వనాశనం చేస్తూ ముందుకు కూడా వెళ్తుందని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి గారు చెప్పడం జరిగింది. అదేవిధంగా తల్లికి వందనం పథకానికి బడ్జెట్లో 12,450 కోట్లు కేటాయించాల్సి ఉంటే కూటమి ప్రభుత్వం ఒక్క రూపాయి కూడా ఇవ్వలేదు. తల్లిదండ్రుల మీద ఈ భారం పడదా అనేసి ప్రభుత్వాన్ని ప్రశ్నించడం జరిగింది. అదేవిధంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ హయాంలో విద్యార్థులకు కల్పించిన వాటిన్నిటిని కూడా కూటమి ప్రభుత్వం రద్దు చేసే వారికి అన్యాయం కూడా చేస్తుందని చెప్పేసి ఆయన ప్రస్తావించడం జరిగింది. ఎందుకంటే ఇప్పటివరకు అమ్మకు వందనం, ఫీజు రీంబర్స్మెంట్, అదేవిధంగా విద్యా దీవెన, వసతి దీవెన ఏ డబ్బులు కానీ ఇప్పటివరకు విద్యార్థులకు రాలేదు. వీటి మీద వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కూడా నెక్స్ట్ మంత్ నుంచి కార్యాచరణ చేపట్టి రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన చేయడానికి కూడా సిద్ధమైపోయింది. కాబట్టి ఎందుకంటే ఆల్రెడీ కూటమి పార్టీ అధికారం చేపట్టి 6 నెలలకు పైగానే అవుతుంది. ఇప్పటి వరకు విద్యార్థులకు సంబంధించి, తల్లిదండ్రులకు సంబంధించి ఎటువంటి డబ్బులు ఇవ్వకపోవడం చాలా దారుణం అని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి గారు ఎక్స్లో